ఉన్నారు ఉప్పల్ బాలు అండ్ పోతురాజు ఇద్దరు కంటెస్టెంట్స్. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ బాలు. సో నవదీప్ మాటలు వినే ఉంటావు. నవదీప్ ఏమంటున్నాడంటే ఆన్ ది స్పాట్లోనే నన్ను ఏదైనా అనొచ్చు, ఎవరు అడగడానికి అని కూడా అనొచ్చు, నేను వాళ్ళ రియాక్షన్ కోసం అడుగుతున్నాను, షో కాన్సెప్టే అది అంటున్నారు. అప్పుడు ఆ స్టేజ్ మీద మీరు అలా అని ఉంటే అయిపోయేది కదా, ఈ ఇష్యూ లేకుండా పోయేది కదా. నవదీప్ కోరుకుంటుంది అదే. బాలు మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి మైక్ సింబల్ మీద క్లిక్ చేయవా? అక్కడ మ్యూట్లో ఉన్నట్టుంది, అక్కడ మైక్ సింబల్ ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేయ ఒకసారి. రావట్లేదు బాలు, మైక్ రావట్లేదు, ఒక్కసారి చెక్ చేయి. అంతలోపు నేను పోతురాజు దగ్గరికి వెళ్తాను. పోతురాజు, మీరు కూడా కంటెస్టెంట్గా ఉన్నారు అగ్ని పరీక్ష 2కి. సో ఏంటి అంటే మీకు జరిగిన అన్యాయం ఏంటి, లేకపోతే అక్కడ వర్షన్స్ ఎలా ఉన్నాయి? అక్కడ వర్షన్స్ అనేది జడ్జిమెంట్ అనేది నాకు క్లియర్లీ అన్ఫేర్ అనిపించింది అన్న, క్లియర్లీ అన్ఫేర్ అనిపించింది. సో ఒక పర్సన్ ని మీరు ఏ విధంగా చెక్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది ఇంపార్టెంట్. బట్ అక్కడ నేను స్టేజ్ మీదకి వెళ్ళంగానే శ్రీముఖి గారు, నేను అంటే వాళ్ళందరూ నైట్ నాకు 11:45కి వచ్చి సార్ బాలు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం పోతురాజు. బాలు ప్లీజ్. వినిపిస్తుంది సార్ మీకు? వినిపిస్తుంది, పర్ఫెక్ట్. ఇప్పుడు మాట్లాడు. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు జడ్జిమెంట్ ఇప్పుడు స్టేజ్ పైన నేను నవదీప్ని తిట్టింటే, ఇప్పుడు స్టేజ్ పైన తిట్టావు, రేపు నేను బిగ్ బాస్ పోతే నాగార్జున కూడా తిట్టావు అంటారు సార్, చెప్పండి. అవును, అట్లా కూడా అంటారు. అట్లా ఆలోచించి వాళ్ళు ఏమన్నా కూడా మనం సైలెంట్ ఉంటే ఉప్పల్ బాల్ ఇట్లా ఆవేశం కూడా పడడు, నిజాయితీగా ఉంటాడు, గ్రేట్ అని పంపిస్తారని చెప్పి నేను సైలెన్స్ ఉన్నా సార్. లేకుంటే అక్కడ నేను ఏదో చూపించేవాడిని. అంటే ఇలా చేస్తేనేమో ఇప్పుడు ప్రతిభతలకు చెప్తున్నాడు మేము టెస్ట్ చేయడానికి చేసామంటే, అంటే నేను వచ్చి నేను గల్లబట్టి కొట్టుతున్నాను టెస్ట్ పైన, అప్పుడు నన్ను మెచ్చుకుంటున్నారు మీరు. ఓకే, మీ పాయింట్ కరెక్టే. ఒకవేళ వాళ్ళు జడ్జెస్ కాబట్టి నేను ఒక రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టి నేను ఏం అనలేకపోయినా. ఇప్పుడు మేము టెస్ట్ చేసాం అంటే ఏంటి, ఇప్పుడు నాగార్జున సార్ పిలుస్తారు, శని ఆధారం వచ్చి మనకు చెప్తాడు, సార్ తప్పు చేస్తారు, సార్ తప్పు చేస్తాడు కదా, నువ్వెవరు చెప్పని కంట మాస్టర్ చెప్పండి సార్. అవును, అది 2 కోట్ల మంది చూస్తారు, ప్రజలు 2 కోట్ల మంది చూస్తారు. కొంచెం కామన్ సెన్స్ నాకు ఉంటుందా? ఎప్పుడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడదు నాకు తెలియదా? గంటపూర్ పిచ్చోనా నేను, ఇండస్ట్రీ కోసం నేను ఉంటున్నా, ఇండస్ట్రీలో రూపాయి తింటున్నా, నాకు గంటపూర్ తెలియదా? మూవీ చేస్తాను, సీరియల్ చేస్తాను, కొన్ని షోలు కూడా వేసిన, పెద్ద పెద్ద ఛానల్ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాను. నవదీప్ మాట్లాడిన తర్వాత ఏమనిపించింది? నవదీప్ ఏమంటున్నాడు అంటే రియాక్ట్ కావాల్సింది అక్కడ టెస్ట్ చేసేది అది అని అంటున్నారు కదా. ఆయన మాట్లాడినాక మీకు ఏమనిపించింది? అక్కడ స్టేజ్ మీద ఏం మాట్లాడారు, ఇప్పుడైనా వీడియో చేస్తే ఏం మాట్లాడారు? ఒకటి ఆలోచించాను సార్, ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ అగ్ని పరీక్ష అనేది ఒక ప్లాట్ఫామ్ నాకు ఇచ్చారు, దాని మీద వెళ్ళి ఇప్పుడు నేను సీరియస్ అయితే రేపు నా ఫ్యాన్స్ ఏమంటారు, నీకు అవకాశం ఇస్తే జడ్జెస్ మీద నువ్వు ఎందుకు లేసావంటే నేనేం సమాధానం చెప్పాలి? అందుకని ఆఫర్ ఇలా అంటారు రేపు. ఫుల్ వీడియో పెట్టమని సార్, నేను ఏం మాట్లాడినా ఫుల్ వీడియో మొత్తం పెట్టమనండి. బాలు అక్కడ షూట్ ఎంతసేపు జరిగింది బాలు? నీ ఎపిసోడ్ లేకపోతే నువ్వు మాట్లాడిన మాటలు ఎంతసేపు షూట్ జరిగింది? బయటకు వచ్చింది ఒక 3 minutes, హార్డ్లీ 4-5 minutes వచ్చి ఉంటుంది అంతే. షూట్ ఎంతసేపు జరిగింది? నాకైతే నిజంగా చెప్తాను సార్, 10 నిమిషాలు జరిగింది. నీ ఒక్కడికి 10 నిమిషాలు షూట్ జరిగింది. 10 నిమిషాల్లో కూడా షూట్ లో కూడా ఏం మాట్లాడలే. నువ్వు వల్గర్ వీడియోలు ఉంటాయి, నేను పంపితే సమాజానికి నువ్వేం నరుకుతావు, అసలు నువ్వు బిగ్ బాస్ లో అసలు ఏం చేస్తావు, ఏం ఉత్తరించుతావు అని పోతావు అంటున్నారు సార్. అంటే ఇప్పుడు ఈయన వెళ్ళాడు, చాలా మంది వెళ్ళారు, ఏం ఉత్తరించడానికి వెళ్ళారు సార్ బిగ్ బాస్ కు? చెప్పండి. మరి ఈయన ఒకప్పుడు సినిమాలు లేకుండా ఊరు నుంచి వచ్చిన ఆయన కదా, ఈరోజు ఒక సినిమాలు తీసి ఒక జడ్జిమెంట్ కూకుని పెట్టినట్టే నువ్వు రూపాయి సంపాదించుకున్న కూడా నువ్వు నీలాగా గంజాయి అమ్మలేదు, డ్రగ్స్లు దొరకలేదు, పోలీస్ స్టేషన్ తిరగలేదు, నీలాగా నేను కాలులో తిరగట్లేదు, నా కాలు లేవు. నేను ఒక పాత కుటుంబం నుంచి వచ్చాను, నా ఫ్యామిలీ కోసం బతుకుని. నేను ఏమని చెప్పాను, నా ఫ్యామిలీ కోసం నేను చీరట్టుకున్నాను సార్, నాకు రూపాయి కావాలి, నా ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పి దాంతో ఇలా చేస్తున్నా. కానీ అంత వల్గర్ అంటే సార్ నేను బట్టలు ఇప్పి చేస్తానా సార్, ఏమో గలీజ్గా చేశానా, లేకపోతే మొగోళ్ళని పట్టుకుని ముద్దులు పెట్టి వీడియోలు చేసిన ఆయనలాగా ఏం చేశాను సార్? నేను ఏం చేసిన కంటెంట్ 10 మందిని అవ్వడానికి చేశాను తప్ప నేను వల్గర్ గా చేయలేదు. స్టేజ్ వరకు వెళ్ళక ముందు నువ్వు ఒక కామనర్ గా అప్లై చేసినప్పుడు ఒక వీడియో పెట్టాలి. నాకు తెలిసిన ప్రాసెస్ చెప్తున్నా. ఆ తర్వాత వాళ్ళు సంప్రదిస్తారు, టెస్ట్ చేస్తారు, 2-3 స్టెప్పులు ఎంక్వైరీ జరిగిన తర్వాతే కదా సార్. జూమ్ కాల్ నాకు హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ తీసుకున్నాను సార్. జూమ్ కల్లా దానికి సమాధానం చెప్తే సూపర్ అన్నాడు. ప్రతి ఒక్కటైతే కూడా నేను సమాధానం చెప్పిన. జూమ్ కల్లా తీసుకున్నారు. మరి గ్రూప్ డిస్కషన్ లో కూడా ఆమె బొంబాయి ఆమె ఎవరు కానీ దేవత, ఆమె ఎడ్డంట, ఆమె గ్రూప్ కల్లా నన్ను నవ్వించుకోవాలంటే నా డాన్స్ కూడా నేను ఆఫీస్ ఫీడ్ అయిపోయి గ్రూప్ డిస్కషన్ కూడా నన్ను ఒప్పుకున్నారు. మళ్ళీ నాకు మెయిల్ అన్మెయిల్ చేస్తే మళ్ళీ నాకు మెయిల్ రాలేదు, అందరికి మెయిల్ వచ్చింది. అదేంటి నేను ఇంత బాగా చేసి నాకు మెయిల్ అంటే మా గ్రూప్ లో 3 మెయిల్ వచ్చింది. నేను వెళ్ళాను,
2 days సార్ ఎంత మంది నవ్వుపించారు అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ బాలు నువ్వు వెళ్తావు గ్రేట్ ఎంత నవ్వుపిస్తున్నావు నువ్వు ఇంత మంది చూడ అందరు మెచ్చుకో సార్ 70 మంది కాదు, ఎక్కడ నీకు ఏం అబ్జెక్షన్ చేయలే కదా ఈ జూమ్ కాల్ లో కానీ గ్రూప్ డిస్కషన్ ఎక్కడ ఎవరేమనలేదు కదా? ఎక్కడ చేయొద్దు ఏం చెప్పొద్దు అన్నారు అట్లా కట్టుబడి ఉన్నాయి ఎందుకంటే అవకాశం కాదు కాదు ఇది కాదు అనేది నవదీప్ అన్నట్టు వెక్కిలి వీడియోలు చేస్తామని తర్వాత నువ్వు ట్రాన్స్ అని బిందు మాధవ్ అడిగినట్టుగా ఇవేం ఎక్కడ ఎవరు అడగలేదు కదా సార్. ఒక మనిషిని స్టేజ్ పైకి పిలిచినప్పుడు ఒక రెస్పెక్ట్ నువ్వు బాలు నీ వీడియోలు ఇలా ఉంటాయి చాలా మంది ఇలా పెడతారు బాలు దీనికి నువ్వు తీసుకోలేం బాలు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోతున్నాను సార్. పోనీ ఒక రోజు ఉంచుకుని నాకు గేమ్లు ఇచ్చి టాస్క్ ఇచ్చి నేను గెలవకుంటే వెళ్ళకూడదు తెలియదు నీవి వల్గర్ ఉంటాయి వీడియోలు నేను ఎలా తీసుకుంటాం అనుకున్నా సమాధానం నీ వల్ల ఏం ఉపయోగము నువ్వు గేవ్ అని అడుగుతుంది ఆమె బిందు మాధురి గారు. అమ్మా మీరు నన్ను అన్నారు ఆ మాట ఇప్పుడు నువ్వు ఉన్న ఒక లెస్బియన్ అంటే ఒప్పుకుంటావా తల్లి? నవదీప్ అంటున్నారు సార్ స్టేజ్ పై ఇప్పుడు నేను నవదీప్ని స్టేజ్ పైన తిట్టింటే నేను గల్ల పట్టి కొట్టింటే నా మీద కేసు అవుతుందా కాదా? ఫ్యాన్స్ అంటున్నావు కదా నేను ఫ్యాన్స్ కానీ అభిమానించే వాళ్ళు కానీ లేకపోతే ఈరోజు నీకు సపోర్ట్ దొరుకుతున్న విషయంలో కానీ వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారంటే నిజంగా నువ్వు నచ్చకపోతే ఆడదాకా పిలవకుండా ఉండాల్సింది ముందే వద్దనాల్సింది కానీ నువ్వు మధ్యలో పిలిచి టీఆర్పీ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు అని ఒక డిస్కషన్ అవుతున్నది నిజమేనా బాలు? అంటే నేను అక్కడి దాకా పిలవకుండా ముందే వద్దనాల్సింది ఫస్టే. నిజంగా సార్ నన్ను వాడుకున్నారు సార్ నిజంగా వాడుకున్నారు ఎందుకంటే రేటింగ్ వస్తుంది ఉప్పల పాలకు ఫ్యాన్స్ ఉన్నారు పబ్లిక్ లో బాగా వెళ్ళిపోతా అని చెప్పి వాడుకున్నారు కానీ నిజంగా నన్ను తీసుకోవాలని వాళ్ళకు సార్ నా ఏడుపుకు నా బిహేవియర్కి నేను చెప్పిన విధానానికి నా ఫ్యామిలీ కోసం చెప్పి నేను ఇట్లా కష్టపడుతాను చెప్తే అలాంటి వాళ్ళు తీసుకోవాలి కానీ నాకు వచ్చే అన్నాన్ని నాశనం చేసిన నవదీప్ అయితే నిజంగా సార్ నేనైతే ఖండిస్తున్నా. నవదీప్ మాత్రం సారీ చెప్పాలి లేదంటే నవదీప్ మాత్రం బయటికి వెళ్తే మాత్రం ఎక్కడైనా షోలు చేసినా ఎక్కడైనా బయట కార కనిపిస్తానుకో నా ఫ్యాన్స్ మాత్రం చెప్పుతో మనం కొట్టపోతే నా పేరు ఉప్పల్ పాల్ నేను రాసిస్తున్నా నవదీప్ ని నువ్వు అనుకుంటావు సార్ అర్థం కాదు సార్. ఇప్పుడు నేను బిగ్ బాస్ పోతే ఎలా ఉండాలి? బిగ్ బాస్ కావాల్సింది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన గేమ్. నాగార్జున సార్ ఏం చెప్తా చేయలేదు కానీ నాగార్జున సార్ శనివారం వస్తారు ఇప్పుడు నన్ను తిరుగుతున్నాను. ఇంకా మనతో పాటు గతంలో బిగ్ బాస్ పోయి వచ్చిన శేఖర్ భాష కూడా ఉన్నారు. శేఖర్ భాష కూడా మాట్లాడతా బట్ ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని నేను. సో బయట నాకున్న సోర్స్ కానీ కొంతమంది అంటున్న మాట ఏంటంటే మీకు సెలెక్ట్ అవ్వలేదు మీరు కానీ మిమ్మల్ని టీఆర్పీ కోసం ప్రోమో కోసం వాడుకున్నారు మీకు సెలెక్ట్ అయ్యారు అవ్వలేదని మేలేదని వచ్చిందా డైరెక్ట్గా ఫోన్ చేసి స్టేజ్ మీదకి రండి అని పిలిచారా ఏం జరిగింది అంటే మిమ్మల్ని టీఆర్పీ కోసం వాడుకున్నారు మిమ్మల్ని సెలెక్ట్ చేయొద్దు అని వాళ్ళు ముందుగానే ఇంటెన్షనల్గా ఉన్నారు కానీ మిమ్మల్ని తీసుకెళ్తే అగ్ని పరీక్షకు బజ్ వస్తుంది. ఇప్పుడు చూడు మీ చుట్టూ ఇన్ని వివాదాలు నడుస్తున్నాయి మనం డిస్కషన్స్ పెడుతున్నాం అంటే వాళ్ళ గురించి ఒక ట్రాక్షన్ వస్తుందని మిమ్మల్ని పిలిచారు మీరు సెలెక్ట్ అవ్వకపోయినా అని అంటున్నారు నిజమేనా? సార్ నిజంగా చెప్తున్నా నేను సెలక్షన్ కాకపోతే గ్రూప్ డిస్కషన్ లా పీజీలో నన్ను ఎందుకు ఒప్పుకున్నారు సార్? ఆ మేడమే సెలక్షన్ చేసింది సూపర్ బాబు నువ్వు అన్నది వాళ్ళందరూ అన్నాక ఈయన స్టేజ్ మీకు పిలిచి అవమానించారు సార్ వాళ్ళు నాకు ఒప్పుకున్నారు సార్. ఇది మాత్రమే నవదీప్ చెప్పేది 100% అబద్ధం సార్. లేకుంటే సార్ ఒక్కటి చెప్తున్నా నేను స్టేజ్ ఎక్కి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఏం మాట్లాడినా ప్రతి ఒక్కటి వీడియో రిలీజ్ చేయమని సార్. ఎవరు తప్పు ఉందో మీరే ఖండిస్తారు. ఓకే ఒక్కసారి లైన్ లో ఉండు బాలు మనతో పాటు సార్ అందరికి టాస్కులు ఇచ్చారు మాకు చాలా మంది నాలెడ్జ్ ఉన్న